వెరీ గుడ్ మార్నింగ్ తెలుగు వారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను హిమబిందు. మార్నింగ్ ప్రైమ్ టైంలో టాప్ 4 స్టోరీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ఇవాళ చీకటి మణిపల్లె నుంచి వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలు కాబోతోంది. మదనపల్లె ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మదనపల్లె మార్మోగడానికి సిద్ధంగా ఉంది. ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభల తర్వాత మదనపల్లి వాసులు సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. మదనపల్లెలో సీఎం ఏం మాట్లాడతారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ రిపోర్ట్ మార్నింగ్ ప్రైమ్ టైంలో చూద్దాం. చేసిందంతా చేసేసిన చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తున్నారు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. అటు అవ్వాతాతలు, ఇటు వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళంతా కూడా చంద్రబాబు తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు వాలంటీర్లు చంద్రబాబు తీరుని నిరసిస్తూ మూకుమ్మడిగా రాజీనామాలకు కూడా చాలా చోట్ల సిద్ధపడుతున్న పరిస్థితి. అసలు చంద్రబాబు చేసిందేంటి, ఆయన ఆగ్రహాన్ని ఎందుకు ఎదుర్కోబోతున్నారు, ఆ వివరాలన్నీ కూడా చూద్దాం. ఇక 2019 ఎన్నికలప్పుడు భీమవరంలో ఇల్లు కట్టుకుంటానన్నారు. ఇప్పుడేమో పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానంటున్నారు. కానీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆయన హైదరాబాద్ టు పిఠాపురం షటిల్ సర్వీస్ చేస్తున్నారు. మరి ఇప్పుడే షటిల్ సర్వీస్ చేస్తున్న వ్యక్తి ఎన్నిక అయ్యాక పిఠాపురం వాసులకు అందుబాటులో ఉంటారా? ఇదే ప్రశ్న వస్తోంది పిఠాపురం వాసుల నుంచి. ఈ అంశానికి సంబంధించి కూడా ఫుల్ రిపోర్ట్ మార్నింగ్ ప్రైమ్ టైంలో చూద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ ఫస్ట్. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వెల్లువెత్తుతున్న ప్రజాభిమానం. నేడు చీకటి మణిపల్లె నుంచి యాత్ర కొనసాగించనున్న సీఎం జగన్. పింఛన్లు అడ్డుకుని చంద్రబాబు బ్యాచ్ దొంగ ఏడుపు. వాలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బుకాయింపు. జనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో టీడీపీ నేతలే పోటీ. బాబు, పవన్ కుమ్మక్కు డ్రామాలపై జనసేన నేతల ఆగ్రహం. నేడు రైతు దీక్ష చేయనున్న బండి సంజయ్. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. కస్టడీ పొడిగింపుతో తిహార్ జైలుకు ఢిల్లీ సీఎం. రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలు కోరిన కేజ్రీవాల్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. మరో 3 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. ఇవాళ మార్నింగ్ ప్రైమ్ టైంలో టాప్ స్టోరీస్ పై రిపోర్ట్ చేయడానికి మా కరెస్పాండెంట్స్ అంతా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ చీకటి మణిపల్లి నుంచి లైవ్ లో అందిస్తారు. ఇక మదనపల్లె సభ గురించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మూర్తి మలకల చెరువు నుంచి. ఇక వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబుపై. ఫుల్ రిపోర్ట్ అందిస్తారు రవీందర్ తాడేపల్లి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఠాపురం టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తీరు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాజు. మనతో పాటు కాకినాడ నుంచి జాయిన్ అవుతున్నారు. మొదటి వినాయక్ తో మాట్లాడదాం. వినాయక్, చెప్పండి, ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు చీకటి మణిపల్లి నుంచి మొదలు కాబోతోంది. కనిపిస్తున్నాయి మీ వెనక వైఎస్ఆర్సీపీ జెండాలు, ప్రజల హడావుడి. అప్పుడే ఎన్ని గంటలకి యాత్ర స్టార్ట్ కాబోతోంది? డీటెయిల్స్ ఏంటి వినాయక్? ముందు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6వ రోజు బస్సు యాత్ర చీకటమణిపల్లి నుంచి ప్రారంభం కాబోతుంది. సత్యసాయి జిల్లాని ముగించుకున్న తర్వాత ఆయన అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించబోతున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లాలోని 3 పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. మొదటగా ఆయన తంబలపల్లి నియోజకవర్గంలో ఆయన బస్సు యాత్ర కొనసాగబోతోంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నానికి మదనపల్లి చేరుకుంటారు. మదనపల్లిలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఆయన పొంగనూరు నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగించబోతున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు మరి కాసేపట్లోనే చీకటమణిపల్లి నుంచి ఆయన యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి మనం చూస్తే పెద్ద సంఖ్యలో ఇప్పటికే ప్రజలు కూడా రావడం జరిగింది. మరోవైపున ఇక్కడి నుంచి మనం చూస్తే కనుక ములకల చెరువు మీదుగా పెదపాలెం, అదేవిధంగా వేపురుకోట, బుర్రకాయలకోట క్రాసు, అదేవిధంగా గొల్లపల్లి, తర్వాత అంగళకు చేరుకుంటారు. అంగళ్ళ తర్వాత ఆయన భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆయన మదనపల్లి చేరుకుని సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత మదనపల్లి ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన నిమ్మనపల్లి క్రాస్, అదేవిధంగా బోయకొండ క్రాస్ మీదుగా
చౌడేపల్లి సోమల మీదుగా అమ్మగారిపల్లికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయబోతున్నారు. మొత్తంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన పర్యటన కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటికే రావడం జరిగింది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు ముసలివాళ్ళు ఎక్కువగా వృద్ధులు సైతం కూడా ఎందుకు వస్తున్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? ఎందుకంత అభిమానం చూపిస్తున్నారు ఆయన మీద? అన్న, మనం గుడికి ఎందుకు వెళ్తామన్నా? కనిపించే దేవుడి కోసమే మనం వెళ్తాము. అలాంటిది కనిపించే దేవుడి కోసం ఎండ వాన అనేది లెక్క చేయరన్న. ఎందుకు అంటే ప్రతి స్కీము, ప్రతి ఇల్లు, ప్రతి లబ్ధిదారుడు ఇక్కడ ఉంటాడు. చెప్పుకోలేనివి కూడా చాలా ఉంటాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్నపిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, 1వ తారీఖు వచ్చేళ్ళకో ఇప్పుడు ఎగ్జాంపుల్కు మేమే ఉన్నాము అనుకోండి, మా మదర్కి ఫాదర్కి ఎంతమంది చూస్తున్నాము అనేది తెలీదు. ఒక 1000 రూపాయలు 2000 ఇవ్వాలన్నా మనం ఇవ్వము. పేరెంట్స్కి ఆలోచిస్తారు. అలాంటిది ఏ సంబంధం లేనిదే ఆయన నెల 3000 మన ఇంటికి పంపించిస్తున్నారు. అట్లనే అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. చిన్నపిల్లల్ని ఏ ప్రభుత్వము పట్టించుకునేది లేదు కదా. గోరుముద్ద కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ ప్రతి స్కీము అనేది వస్తుంది. కాబట్టి ఇంతమంది ఉన్నారు. మేము కూడా అన్నమయ్య డిస్టిక్ తమ్మలపల్లి నుంచి వచ్చాం పొద్దున్న 7కే. ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే కలవాలి అంటే కష్టము. ఇప్పుడు ఏంట్రా అంటే మామూలు జనాల్ని మనం ఎట్లా కలుస్తామో ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ వెళ్ళి కలవచ్చు. వెళ్తానే కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ఏమమ్మా ఏమి సమస్య అని అడిగి తెలుసుకుంటున్నాం కదా. చూడొచ్చు. అంటే ఏదైతే గ్రామ స్వరాజ్యం ఉందో అది గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల వరకు కూడా, ఇంటి వరకు కూడా చేరవేసిన ఘనత ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా ఆయనకి ప్రజలు జన నీరాజనం పడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కదిరిలో కూడా అదేవిధంగా రోడ్ షోలో భారీ ఎత్తున ప్రజలు కూడా వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరి కాసేపట్లోనే సత్యసాయి జిల్లా నుంచి ఆయన యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ రోజంతా కూడా అన్నమయ్య జిల్లాలో ఆయన యాత్ర కొనసాగబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే వినాయక్, సో ఇవాళ మదనపల్లిలో ఒక భారీ సభ నిర్వహించబోతున్నారు. 3 సభలు, మేమంతా సిద్ధం 3 సభలు నిర్వహించారు. సో ఇది 4వ సభ. మదనపల్లిలో సీఎం ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ కూడా ఉంది. పూర్తి డీటెయిల్స్ మూర్తిని అడగబోతున్నాం. మూర్తి, చెప్పండి, అటు సిద్ధం సభలు 4 జరిగాయి. ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఇప్పటికీ 3 సభలు జరిగాయి. ఇదో 4వ సభ. మదనపల్లె వైపు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ఏదైతే సత్యసాయి జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో అడుగు పెట్టబోతోంది. మరికొద్ది నిమిషాల్లోనే అడుగు పెట్టబోతూ ఉన్నారు. మొదటగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి తంబళ్లపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, ఇటు పొంగనూరు నియోజకవర్గాల మీదుగా ఈరోజు 6వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగబోతోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మదనపల్లిలో టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభకు తాము ఎప్పుడెప్పుడు రావాలా, ఎదురు చూడాలా, రాష్ట్ర ముఖ్యమంత్రిని తమ సంక్షేమ పథకాలను, తమ బాగోగులను చూసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆసక్తితో ప్రజలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క అన్నమయ్య జిల్లాలోకి అడుగు పెట్టబోతున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా కూడా బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఎన్నో ఏళ్లుగా వెనుకబడినటువంటి యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల్లో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నాన్ డీబీటీ ద్వారా 9450 కోట్ల రూపాయలతో ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో సంక్షేమ పథకాలను అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు నేరుగా అందించడంతో ప్రజలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మదనపల్లిలో జరగబోయేటువంటి యొక్క టిప్పు సుల్తాన్ మైదానంలో జరగబోయే బహిరంగ సభకు 1000 కళ్ళతో ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క మొలకల చెరువు మీదుగా ఇటు బురకాయల కోట క్రాస్, ఇటు గొల్లపల్లి అంగళ్ళు మీదుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ యొక్క టిప్పు సుల్తాన్ మైదానం మదనపల్లికి చేరుకోబోతూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ. రైట్, ఇక వాలంటీర్లకి సంబంధించి చంద్రబాబు చేసిందంతా చేసేసి ఇప్పుడు లెటర్స్ రాస్తున్న పరిస్థితి. ఈసీకి అచ్చెన్నాయుడు రాసిన లెటర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి. వాలంటీర్ల విషయంలో చేసిందేంటి, ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తున్నది ఎలాగా? ఈ అంశంపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు అవ్వాతాతలు, పింఛన్దారులు, అదేవిధంగా వికలాంగులు వీరంతా కూడా చంద్రబాబు వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు అయితే రాజీనామాలకు కూడా దిగుతున్నారు. పూర్తి డీటెయిల్స్ రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, ఏం జరుగుతోంది? అసలు చంద్రబాబు నాయుడుకి ఇంకా తెగేదాకా లాగొద్దు, ఇప్పటికే చాలా నష్టపోయారని చెప్పేదెవరు అనే ఒక ప్రశ్న కూడా వస్తోంది రవీందర్.
ఖచ్చితంగా బిందు గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన అసహనాన్ని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అట్లాగే ఆ కూటమి మీద వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాలంటీర్ల మీద ఇప్పటివరకు తాము చేసిన పోరాటం కరెక్ట్ కాదని భావించి ఇప్పుడు నేరుగా మళ్ళీ వాలంటీర్ల మీద కపట ప్రేమను తెలియజేస్తూ లేఖలు కూడా రాస్తున్నారు. అట్లాగే ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కూడా లేఖలు రాస్తూ పెన్షన్లు నేరుగా ఆ వృద్ధులకు సంబంధించి ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గడిచిన కొంతకాలం అంటే దాదాపు 5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, వారు చేసినటువంటి దురుసుతనంగా వ్యవహరించినటువంటి తీరును ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ప్రేమ, కపట ప్రేమ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు అయితే వీరు చేసినటువంటి ఈ అరాచకాలు, వేధింపులకు సంబంధించి తట్టుకోలేక ఏకంగా మూకుమ్మడిగా రాజీనామాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అనేక ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ కూడా ఏ మాత్రం పట్టించుకున్నటువంటి వాలంటీర్లు ఇప్పుడు ఆ వృద్ధులకు, వికలాంగులు చేస్తున్నటువంటి సేవని నుంచి కూడా దూరం చేయడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే వారంతా కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏకంగా 1227 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అంతకుముందు విశాఖ జిల్లా పెందుర్తిలో కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ, అటు భీమవరం, అట్లాగే ఇటు చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులో కానీ ఆ పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలో కూడా రాజీనామాలు చేస్తున్నారు. దీని అంతటికీ కారణం ఒకటే, ఎన్నికలకు సంబంధించి విధులకు దూరంగా ఉంచాలని గతంలో ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు కూడా వారు పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి, ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి పక్క ఉన్నారు. కానీ అసలు సేవ చేస్తున్నటువంటి రవీందర్ చేసిందంతా చేసిన తర్వాత సరే వాలంటీర్లు లేరు, సచివాలయ ఉద్యోగులతో ఇప్పించచ్చు కదా, వెళ్లే పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పడతారనే ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. అసలు మేమేం చేసాం, ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర, ఇలాంటి వాదనలు కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. అందులో ఉండే ఇబ్బందులు ఏంటి? సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించడంలో గతంలో సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించినప్పుడు కూడా వాళ్ళని ఎలా వినియోగిస్తారో అని క్వశ్చన్ చేసిన పరిస్థితులు కూడా చూసాం మనం. ఖచ్చితంగా మీరు గతంలో నిన్న మొన్నటి వరకు కూడా సచివాలయ ఉద్యోగులను కూడా అసలు ఉద్యోగులుగా భావించలేదు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. కానీ ఇప్పుడు మాత్రం లేఖలు రాస్తున్నారు. వాలంటీర్ లేకపోయినా సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఇళ్లకే వెళ్ళి పంపిణీ చేయొచ్చు పెన్షన్లు అంటూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే వారికి ఈ అంశాల మీద పెద్దగా ఎలాంటి అనుభవం కూడా లేని పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా వీరందరం కూడా నేరుగా సచివాలయాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టింది. అయితే ప్రభుత్వం ఈ విధంగా చేపడుతుంది కాబట్టి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి, అదేదో మేమే చేసాము, మేము చెప్పిన సూచనల సలహాల మేరకే ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఈ విధంగా సచివాలయాల ద్వారా పంపిణీ చేయబోతున్నారంటూ ఒక డప్పా కొట్టుకునే కార్యక్రమానికి చంద్రబాబు తెరదీశారు. కానీ ఆల్రెడీ ప్రభుత్వం అంత ముందే నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది. అయితే దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సచివాలయాలు ఇవన్నీ కూడా సహజంగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూస్తే కనుక కొండ ప్రాంతాలు ఉన్న ఏరియాలో దాదాపు 10 ఊర్లు 15 గ్రామాలకు ఒక చోట ఉంటాయి. ఎందుకంటే అవన్నీ విసిరేసినట్టు ఉండేటువంటి గ్రామాలు, చాలా తక్కువ ఇల్లు ఉండేటువంటి గ్రామాలు కాబట్టి అక్కడ చాలా తక్కువ సచివాలయాలు ఉన్నాయి. సో వీరందరూ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఆ సచివాలయాలకు వెళ్ళాలంటే కనీసం 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి పెన్షన్లు తీసుకోవడం అనేది నిజానికి చాలా ఇబ్బందికర పరిణామం. అదే కాదు, సాధారణంగా ఇటు అటవీ ప్రాంతాల్లో చూసినా కానీ, లేదంటే మామూలు ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికైనా మంచాల్లో ఉండేటువంటి వారు, మంచంలోంచి పైకి లేవలేని వారు, వికలాంగులు, వారందరూ సచివాలయాల దగ్గరకు వెళ్ళి పెన్షన్లు తీసుకోవడం అనేది నిజానికి చాలా కష్టమైన పని. గతంలో మనం చూసాం 2019కు ముందు పెద్ద ఎత్తున ఇదే విధమైన జనభూమి కమిటీల ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితులు, అక్కడ నిలబడి కనీసం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు, వీటన్నిటిని కూడా చూసి ఎంతోమంది క్యూలోనే కుప్పగూలిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ వీటన్నిటినీ గతంలో ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో వృద్ధులు, వికలాంగులు జగన్ దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆయన అప్పట్లోనే హామీ ఇచ్చారు, మీకు అలాంటి సమస్య లేకుండా నేరుగా మీ ఇంటికే పెన్షన్లు వచ్చే కార్యక్రమాన్ని చేపడతానంటూ అప్పట్లో ఆయన హామీ ఇచ్చిన మేరకే 2019 ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా వారికి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ పెన్షన్లు అందిస్తున్నారు. అయితే దీన్ని అంతటిని కూడా ఇప్పుడు ఆ వ్యవస్థ ఒక బలంగా వేలునుకుపోయింది, వారి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందంటూ చంద్రబాబు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొదటి నుంచి కూడా వారి మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు నేరుగా అసలు సేవా కార్యక్రమాలు కూడా వారిని దూరం ఉంచే కార్యక్రమం చేపట్టారు. అయితే గడిచిన 2 రోజులుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగా గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు, లోకేష్ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకని ఇట్లా వాలంటీర్ల మీద విషయం చెప్పడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతను మూటగట్టారు. మీ చర్యల వల్ల ఇప్పుడు మేము జనంలోకి వెళ్ళలేకపోతున్నాం, జనం ముఖం మేము చూడలేకపోతున్నాం, ఓట్లు కూడా అడగలేని పరిస్థితి తలెత్తిందంటూ వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ కలిసి వేరే ప్రత్యామ్నాయాలు చూడాలంటూ కూడా వారు
లేఖలు రాస్తున్నారు. ఈ లేఖలో కపట ప్రేమను మాత్రం జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే ఓకే రవీందర్, థ్యాంక్ యూ. సో ఈ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఆ పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనేది చంద్రబాబు నాయుడు గుర్తించాల్సిన పరిస్థితి. అసలు వీళ్ళ ఆవేదన ఏంటో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్దారులు అవస్థపడుతున్నారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వొద్దని, పంపిణీ చేయొద్దని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో వారిని ఎన్నికల సంఘం తప్పించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వా తాతలు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. తమకు వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు అందించాలని, వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్తామని వృద్ధులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు 3 వరకు తెలుస్తారంట, సచివాలయం పోటీ ఇస్తారంట. సచివాలయం ఎక్కడ మాకు ఇక్కడ లేదు, ఆటోలు లేవు, ఏం లేవు, మాకు అది ఏం కావాలి. మరి పింఛన్ అయిపోయాడు, ఇప్పుడు ఎడగలు తెచ్చుకోవాలి. చంద్రబాబు ఆపేడు పచ్చడికాయలు మాసినారు కదా. మేము పచ్చడికి వెళ్ళినంత ఓపికలు మాకు లేవు. మా కాళ్ళగారికి తెచ్చి ఇచ్చేవారు. ఆయన ఆఫ్ చేస్తే ఈయన ఆఫ్ చేయలేమండి. జగన్ అంటే మాకు ఫ్యానం. నేను జగన్కే ఓటు. వెళ్ళండి మీ జగన్కనే పెంచినవా మాట్లా వాళ్ళకి ఎట్లా వికలాంగులు అంతా ఉంటారు కదా, ముసలి వాళ్ళు, వికలాంగులు, వాళ్ళ పరిస్థితులు ఇట్లా చేయడం తప్పు కదా చంద్రబాబు. మాకు ఇండ్ల దగ్గరికే ఇస్తా ఉన్నారు, మాకు బాగుంది. ఇప్పుడు వచ్చి ఈయన వచ్చి కేసు వేసి ఇప్పుడు తిండ పోయి ఆడ తెచ్చుకోవాలా ఇది అదంటే ఇది తప్పు కదా. వారంటీల గురించి చెప్పాలండి సార్, వాళ్ళు చాలా బుద్ధిమంతులు సార్. ₹1 మా దగ్గర ఎక్స్ట్రా తీసుకోలే. 6 గంటలకి 6:30కి 7కి ఇచ్చిపోతున్నారు వాళ్ళు పట్టుకొని. వాళ్ళు మాకు బాగా చేస్తున్నారు. వాళ్ళని తీసేసి పేదవాళ్ళ కడుపు కొట్టాలి చంద్రబాబు నాయుడు అట్లా కేసు వేస్తే ఎట్లని సార్, మాకు ఇబ్బందే కదా. మాకు ముసలోళ్ళకు ముత్తుకోళ్ళకు మా నోటి కాడ తీసినట్టు కదా. మాకు ఇంటికాటికి రావాలా, వాలంటీర్లు ఉండాలా. మాకేందో మందులు మాతర్లు బాగలేక మేము చచ్చిపోతున్నాము ఇంట్లో పడి. అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ పొద్దుచ్చి ఆయన ఇట్లా చెప్తే మేము ఎట్లా బతకల్లా. మేము చచ్చిపోవాలని కదా ఇట్లా అన్ని చేసిండేది అప్ప. చంద్రబాబు నాయుడు కొడుకు చాలా మాట్లాడుతున్నారు, ఇంటానే ఉన్నాము. మా జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు ముసలితో? అవసరంలే, మేమేమో మీరెన్నన్నాను మేము జగన్కే వేసేది. జగన్ మమ్మల్ని అక్కలు చెల్లెండను కోరుకున్నాడు కాబట్టి మేము ఆయనకే వేసేది. ఎవరికి ఏమో ఓటంటే జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పాలిటీషియన్ అని నిరూపించుకుంటున్నారా? పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా ఆయన తరచూ చెప్తున్నారు. కేవలం ప్రచార సమయంలో కూడా పిఠాపురంలో 4 రోజులు గడపలేదు ఆయన. హైదరాబాద్ నుంచి పిఠాపురం షటిల్ సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకని? ఆయన నాన్ సీరియస్నెస్ ఎందుకు? అసలు ఏం జరుగుతోంది పిఠాపురంలో? ఆయన వ్యవహార శైలి ఎందుకు అలా ఉంది? పూర్తి డీటెయిల్స్ అడగబోతున్నాం. రాజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, లైవ్లో ఉన్నారు. రాజు చెప్పండి, ఏంటి ఆయనకు ప్రాబ్లం పిఠాపురంలో ఉండడానికి? అంటే భీమవరంలో ఇల్లు కట్టుకుంటానన్నారు 2019లో. ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను, పిఠాపురం వాసులు నన్ను పిలిచాను అని చెప్పారు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పుకుంటూ వచ్చారు. ఏం జరుగుతోంది? ఎందుకని ఆయన హైదరాబాద్ టు పిఠాపురం షటిల్ సర్వీస్ చేస్తున్నారు? అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి కూడా వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో ఈ పార్టీకి సంబంధించి వ్యవస్థాపక కార్యక్రమాలు, అదేవిధంగా 21 నియోజకవర్గాలకు సంబంధించి నిధుల సేకరణ కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నప్పుడు కూడా ఆ మాటలో నమ్మశక్యంగా లేదని చెప్పి పిఠాపురం ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా, అంటే 2 రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ రాత్రి సమయంలో హైదరాబాద్లో బస చేస్తూ మార్నింగ్ సమయంలో మళ్ళీ పిఠాపురం రావడం జరుగుతుంది. ఈ విధంగా షటిల్ సర్వీస్ చేయడం పట్ల అటు జనసేన కార్యకర్తల్లో కూడా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొత్తమే చూసినట్లయితే దాదాపు 4 రోజులు పిఠాపురం పర్యటన పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. ఈరోజు ఆఖరి రోజు. అయితే మొదటి రోజు మనం చూసినట్లయితే కేవలం ఆయన పర్యటన చేబ్రోలు పబ్లిక్ మీటింగ్కే పరిమితమైంది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఆదివారం నాడు ఆయన వారాహి యాత్ర పూజలు పాదయాత్ర క్షేత్రంలో చేశారు. ఆ తర్వాత ఏదైతే అక్కడ కుమారపురంలో బస్ చేసినటువంటి హోటల్ ఉందో ఆ హోటల్కే పూర్తిగా పరిమితమయ్యారు. కేవలం ఆ హోటల్లోనే ఉంటూ అక్కడ ఉన్నటువంటి కూటమి సభ్యులతో ఒక సమావేశం, అదేవిధంగా నిన్న మాత్రం
టీడీపీ నేతలు జాయినింగ్స్ ఇవే కార్యక్రమాలు చేస్తూ ఆయన సాయంత్రం అయితే ప్యాకప్ చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా గొల్లప్రోలు నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు, ఇలా పిఠాపురం టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేయడానికి కూడా ఆ కార్యకర్తల అయోమయానికి గురవుతున్న పరిస్థితి. పిఠాపురంలోని ఇల్లు కట్టుకుని అందుబాటులో ఉంటున్న వ్యక్తి కేవలం 4 రోజుల పర్యటనలోనే ఇప్పటికే 2 రోజుల పాటు రాత్రి వేళల్లో హైదరాబాద్లో బస్ చేసి ఇక్కడికి రావడం పట్ల ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే చేబ్రోలు సభలో ఆయన మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా పిఠాపురంలో అనేక ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విమర్శలను కూడా అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత కొట్టిపారేశారు. ముఖ్యంగా పిఠాపురానికి లేనిపోని విషయాలు అంటకట్టొద్దు, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు, ప్రశాంతతకు మారుపేరు, అన్ని కులాల సమూహం ఇక్కడ ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫోటోలు దిగే సమయంలో కొంతమంది కిరాయి మోకలు వచ్చి తన సెక్యూరిటీ గార్డుల మీద తన మీద కూడా కత్తితో దాడి చేశారన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ కత్తితో దాడి చేస్తే అతను ఎందుకు పట్టుకోలేదు, మీకు శరీరంలో ఎక్కడ గాయాలున్నాయన్న ప్రశ్నలు కూడా లేవతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం టు హైదరాబాద్, హైదరాబాద్ టు పిఠాపురం షటిల్ సర్వీస్ చేయడం జనసేన కార్యకర్తల్లో ఒక గందరగోళాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ. జనసేన మొదట కూటమిలో 24 సీట్లు అన్నారు, ఆ తర్వాత 21 సీట్లు తీసుకున్నారు. ఇప్పుడు అఫీషియల్గా జనసేన నుంచి పోటీ చేసేవాళ్ళు 11 మంది, మిగతా అన్నీ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కండువా కప్పి సీట్లు ఇచ్చినదే. అసలు జనసేనలో ఏం జరుగుతోంది, నాయకులే లేరా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ జాయిన్ అవుతున్నారు. నాయుడు వైజాగ్ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఇవాళ రైతు దీక్ష చేయబోతున్నారు బండి సంజయ్. 2 లక్షల రూపాయల పరిహారం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఈ అంశం గురించి, రైతు దీక్షకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమణ కరీంనగర్ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మొదట నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, చెప్పండి, అసలు జనసేన పార్టీ నాతో ఆగిపోకూడదు, ఇంకా నేను సీనియర్ లీడర్స్ని తయారు చేస్తున్నాను, సెకండరీ లెవెల్ లీడర్స్ని తయారు చేస్తాను, లేకపోతే కార్యకర్తల్ని తయారు చేస్తాను గొప్ప చెప్తున్నారు. గట్టిగా 11 సీట్లు జనసేన నుంచి అఫీషియల్గా పోటీ చేసే వాళ్ళు లేరు. ఏం జరుగుతోంది? బిందు, జనసేన పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలియని పరిస్థితి జనసేన కార్యకర్తలకు నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే జనసేన పార్టీ తరపున కూడా సీట్లను కేటాయిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీతో మూలాలు ఉన్నవారికే మెజార్టీ సీట్లు జనసేన పార్టీలో దక్కాయి. 3/2 సీట్లు జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులకే అవకాశాలు లభించాయి. చంద్రబాబు నాయుడుతో అనుకూలంగా ఉన్న వాళ్ళకి, చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉన్నవారికి, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఉన్నవారికే మెజార్టీ సీట్లు జనసేన పార్టీలో దక్కాయని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వచ్చు, అలా కాకుండా జనసేన పార్టీ తరఫున సీట్లు ఇప్పిస్తున్నారనే అభిప్రాయం జనసేన పార్టీలో వినిపిస్తుంది. ఇదేం పొత్తు ధర్మం అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ బీ టీమ్గా మారింది. శ్రీకాకుళం మొదలు పెడితే చిత్తూరు వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విచిత్రం ఏంటంటే జనసేన పార్టీలో చేరకముందే జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సీట్లు కూడా ఖరారైపోతాయనే అభిప్రాయాన్ని కూడా జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ పెట్టిన 10 సంవత్సరాల కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో, ఎవరైతే జెండా మోస్తున్నారో, ఎవరైతే మొదటి నుంచి పవన్ కళ్యాణ్తో ఉంటూ పార్టీ పటిష్టత కోసం పాటుపడుతున్నారో వారెవరికీ కూడా సీట్లు దక్కలేదు. మొదట 60 సీట్లు వస్తాయని జనసేన పార్టీ నాయకులు భావించారు. కానీ 24 సీట్లకే పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సీట్లు ఇచ్చారు. తర్వాత అది కాస్త 21 సీట్లకు చేరుకుంది. అలాగే ఎంపీ స్థానాలు కూడా 4 వస్తాయి అనుకున్నప్పటికీ కూడా 4 ఇచ్చినప్పటికీ కూడా కేవలం 2 స్థానాలతోనే పవన్ కళ్యాణ్ సరిపెట్టుకున్నారు. దీనివల్ల నిజమైన జనసేన నాయకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జనసేన పార్టీలో సీట్లు పంపకం జరుగుతుంది. దీనివల్ల నిజమైన జనసేన నాయకులకు నష్టం జరుగుతుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అవనగడ్డ కానీ, లేదంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి కానీ 2 నేతలు కూడా జనసేన పార్టీలో చేరకముందే సీట్లు ఖరారయ్యాయంటే
చంద్రబాబు నాయుడు ఎంతగా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చి జనసేన పార్టీలో సీట్లు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పిస్తున్నారు అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. ఇవాళ బండి సంజయ్ రైతు దీక్ష చేయబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ దీక్ష సాగబోతోంది. రైతు రుణమాఫీ చేయాలి, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలి అనే డిమాండ్లతో ఈ దీక్ష చేయబోతున్నారు. అయితే కలెక్టరేట్ దగ్గర కాకుండా ఎంపీ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ దీక్ష ఉండబోతోంది. ఎన్నికల కోడ్ దీనికి కారణంగా చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించబోతున్నారు మా కరెస్పాండెంట్ రమణ జాయిన్ అవుతున్నారు. రమణ, చెప్పండి, అటు కేసీఆర్ ఎండిన పొలాల దగ్గరకు వెళ్లారు, వాళ్ళకి రైతులతో మాట్లాడారు, మరొకసారి మరో విడత కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ అదే అంశాన్ని అందిపుచ్చుకున్నట్టుగా కనబడుతోంది. రైతు దీక్ష డీటెయిల్స్ ఏంటి రమణ? బిందు అంటే మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు రైతుల చుట్టూ రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ తన రైతు దీక్షను చేపట్టారు. అయితే ముందు ఎన్నికల కోడ్ ఉన్నందున ఆయనకు కలెక్టరేట్ వద్ద అనుమతి లభించలేదు. దీంతో వేదిక ఆయన ఎంపీ కార్యాలయంకు మారింది. మనం చూడవచ్చు ఇక్కడ రైతు దీక్ష పేరుతో ఇప్పటికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మొత్తంగా 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. చూస్తే కనుక మనకు అక్కడ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ ఏమైంది, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రైతులు పంట నష్టపరిహారం కోరుతున్నారు. ఆ నష్టపరిహారం ఏమైందని చెప్పేసి అడుగుతూ మరొకవైపు వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి పలు డిమాండ్లను ఇప్పుడు తెరపైకి తెస్తూ బండి సంజయ్ తన దీక్ష కొనసాగించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అయితే మరొకవైపు మనం చూస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తూ నిరసనలు దిగుతున్నారు. మరొకవైపు పంట పొలాలకు నిప్పంటించుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు రైతుల ఎజెండాను భుజానికి ఎత్తుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే బండి సంజయ్ దీక్షను కూడా చూడవచ్చు. మరొకవైపు ఈ నెల 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరీంనగర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొప్పుల ఈశ్వర్ కూడా దీనిపైన 36 గంటల దీక్ష కూడా చేశారు. ఈ మొత్తంగా చూస్తే కనుక ఖచ్చితంగా రైతుల అజెండాను ప్రతి పార్టీ కూడా భుజానికి ఎత్తుకున్నాయని చెప్పుకోవచ్చు. మరొకవైపు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలు కూడా ఒక ముప్పేట దాడిని మాత్రం మొదలుపెట్టాయని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే రమణ, థ్యాంక్ యూ. అయితే ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రైతుల్ని, కరెంటు కోతల్ని పట్టించుకోవట్లేదు అని తీవ్రమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా. మరి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సింది.